ప్రకృతి వ్యవసాయంలో మనం తెలుసుకోవాల్సింది 4 చక్రాల గురించి. 4 చక్రాలా? అదేమైనా ఆట? కాదమ్మా, పాట. దేశానికి ఎల్లలు 4, భూమాతకు దిక్కులు 4, ప్రకృతి వ్యవసాయంలో చక్రములున్నవి 4రా. చక్రములున్నవి 4రా. దేశానికి ఎల్లలు 4, భూమాతకు దిక్కులు 4. బీజామృతమున విత్తనాలను శుద్ధి చేయడం ఒక చక్రమురా. విత్తుల నాణ్యత పొందునురా, మొక్కలు ఏపుగా పెరుగునురా. మొక్కలు ఏపుగా పెరుగునురా. దేశానికి ఎల్లలు 4, భూమాతకు దిక్కులు 4. జీవామృతముతో మొక్కకు ప్రాణం, సూక్ష్మజీవులకు అది ఒక నిలయం. కషాయాలతో చీడలు మాయం, ఇది ఏ 2వ చక్రమురా. ఇది ఏ 2వ చక్రమురా. దేశానికి ఎల్లలు 4, భూమాతకు దిక్కులు 4. పంట భూమిపై పట్టు చీరవలె మొక్కలు ఆకులు అలములు గాని, ఎల్లవేళలా ఛాదనతో ఉంచుట 3వ చక్రమురా. ఉంచుట 3వ చక్రమురా. దేశానికి ఎల్లలు 4, భూమాతకు దిక్కులు 4. తందనాని తానానే నానో, తందనాని తానానేను, తందనాని తానానే నానో, తందనాని తానానేను. తక్రమముగపై 3 చక్రములు చేసిన వాప్సా జరుగునురా. నేలలో తేమతో సూక్ష్మజీవులు నిత్యం కళకళలాడునురా. పంటలు మెండుగా పండునురా, రైతుల గాదులు నిండునురా. రైతుల గాదులు నిండునురా. దేశానికి ఎల్లలు 4, భూమాతకు దిక్కులు 4, ప్రకృతి వ్యవసాయంలో చక్రములున్నవి 4రా. చక్రములున్నవి 4రా. చక్రములున్నవి 4రా. ప్రకృతి వ్యవసాయంలో 4 చక్రాల వివరాలు తెలుసుకున్నారు. ఇక మిగతా విషయాలు తెలియాలంటే పొలం బడికి పోవాలి. పొలం బడా అంటే? బడిలో అక్షరాల గురించి నేర్చుకుంటాం.